మిర్చిపై ఎటు తేల్చని సీఎం, రైతులు వ్యాపారులతో 2:30 గంటల పాటు సమీక్షట. కిరాయి ఆ! ధర కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని ముఖ్యమంత్రి, రైతులు అసహనం. మిర్చి మార్కెట్ యార్డ్‌కి, గుంటూరు మార్కెట్ యార్డ్‌కి జగన్మోహన్ రెడ్డి పోయొచ్చిండు. రైతులకు సంఘీభావంగా వాళ్ళ మాట్లాడటానికి. వాళ్ళ సమస్య పైన మాట్లాడటానికి, వాళ్ళ సమస్య వినటానికి, దానిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి. అది పొయ్యి అందులోంచి బయటకు వచ్చిండో రాలేదో ప్రభుత్వానికి మిర్చి ఘాటు బాగా తగిలింది. మంటలేసింది. ఆ మంటలేసి ఏం చేయాలో తెలవని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాయటం, వెంటనే నెక్స్ట్ డే ఢిల్లీ పోవటం, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయి అక్కడ కూడా ఇదే మిర్చి ఘాటు గురించే మాట్లాడాడు. మాట్లాడుతుండో చేసినట్టుంది కానీ ఏమి చర్యలు లేవు. ఏదో చేసినట్టు, ఏదో అయితున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు, హడావుడి, గందరగోళం, ఆగమాగం. అంటే మిర్చి రైతుల కోసం ఏదో మాట్లాడుతున్నట్టుంది కానీ అక్కడ ఒక రూపాయి వాళ్ళకి లాభం జరగలేదు. నిన్న మళ్ళా ఆ ఢిల్లీది లెటరు, ఆ ఢిల్లీలో మాట్లాడింది ఇదంతా అట్లుండగానే రామ్మోహన్ నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడటం ఇదంతా జరుగుతుండగానే మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఆ ట్రేడర్స్, మిర్చి ట్రేడర్స్ వాళ్ళతోని కమిషన్ ఏజెంట్లతో సమావేశమైండు. రైతులందరూ అనుకున్నారు ఏదో అద్భుతం జరిగిద్ది, ఇక మనకి 20,000, 25,000 కింటాకు కొంటారని. ఏమి లేదు, ఒక 2 గంటల పాటు ఛాయ్ బిస్కెట్లు తాగారు, చర్చించారు. ఏందయ్యా అవుట్‌పుట్ అంటే ఏమి లేదు మళ్ళా. రూ. 11,600 కంటే తక్కువ ధర ఒకవేళ పలికేటట్టుంటే అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటది అని చెప్పి. మార్కెట్టు ఇంటర్వెన్షన్ స్కీమా ఏదో ఉంది. దాంట్లోకొస్తది. 11,600 కంటే తక్కువ కొన్నప్పుడు వస్తారట. ఇక 11,600, 12,000 పలికితే రాదు. వాళ్ళు అడిగేది అది కాదు. వాళ్ళు అడుగుతున్నది ఒకటి, మీరు చెబుతుంది ఒకటి. ఇంకోటి దురదృష్టం ఏందంటే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిన దాంట్లోనే 11,600 కింటాకి మద్దతు ధర ఇయ్యండి అని రాసిండు. రాయాల్సిందెంత? 20,000, 25,000 అడుగుతున్నారు రైతులు. మీరు పెన్ను పెట్టి రాసే దాంట్లో కూడా రాయలేని పరిస్థితులు ఉంటే మీరు మద్దతు ధర ఎట్లా ఇస్తారనుకోవాలి? ఏ రకంగా అది స్పష్టత? అందుకే మిర్చిపై ఎటు తేల్చిన సీఎం తేల్చడు. తేల్చకుండా నాంచే ధోరణి తప్ప తేల్చే ధోరణి అయితే ఇట్లుండదు అనేది వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. రైట్. ఎటు తేలలేదు కానీ ఏదో అయితున్నట్టుగా ఉంది.